చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! అయ్యయ్యో! ఇదేంటి ఇందులో ఏమేసావు అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను అసలు ఎలా చేయాలో. హాయ్ అందరికి. అందరూ ఎలా ఈరోజు మన ఉన్నారు? ఇంట్లో ఫిష్ బాగున్నారా? అనమాట. ఫిష్ అయితే చాలా రకాలుగా వండుకుంటాం మేము. ఆల్రెడీ మీకు నా పాత వీడియోలో చెప్పాను కదా! ఇంతకు ముందు పెట్టిన ఫిష్ కర్రీ రెసిపీకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకు బయట కూడా చాలా వరకు అడిగారు. ఇప్పుడు చేస్తున్న రెసిపీ కూడా ఆన్ రిక్వెస్టే అనమాట. యాక్చువల్‌గా స్పెషల్ ఏంటి ఫిష్ వండడానికి ఇంత రిక్వెస్ట్ ఎందుకు అనుకుంటే, ఈరోజు డ్రై మ్యాంగో ఉంటది కదా! డ్రై మ్యాంగోతో ఫిష్ వండుతున్నాం. మీలో ఎంతమందికి డ్రై మ్యాంగో గురించి తెలుసో నాకు చెప్పండి. ఆల్రెడీ ఫ్రెష్‌గా తీసుకొచ్చిన ఫిష్ నీట్‌గా కడిగేసి అందులో సాల్ట్ అండ్ పసుపు వేసేసి నీట్‌గా కలిపి పెట్టేసుకుంటాను. యాక్చువల్‌గా ఇది నా ప్రాసెస్ మీకు ముందే చెప్పాను కదా! ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది. నేను ఆల్రెడీ పసుపు అండ్ సాల్ట్ ఏసేసి ఫ్రై చేసి వండుతాను. పచ్చివి వేయను అని చెప్పి. ఫిష్‌ని చేయితో కలుపుకుంటే ముళ్ళు గుచ్చేసుకుంటాయి కదా! అందుకని చెప్పి నేను అలా కుదిపాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్‌లో ఇలా ఆయిల్ తీసేసుకొని ఫిష్ అన్నిటిని కూడా ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా అలా వేసేస్తాను. ఫిష్ మీడియంగా ఫ్రై అయితే అందులో వచ్చే నీచు వాసన రాదనమాట. దానివల్ల ఏమిటంటే మనకి ఫిష్ కర్రీలో కూడా స్మెల్ రాకుండా ఉంటది. అలా అని మరి ఎక్కువగా రోస్ట్ చేసేయొద్దు. మీడియంగా అంటే మనకి కర్రీలో వేసినప్పుడు ఆ జ్యూస్ మంచిగా దాన్ని పట్టేటట్టు వేయించుకోవాలి మనం ఫిష్‌ని అయితే. ఇక్కడ చూపించే రకంగా ఫిష్‌ని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మరి డీప్ ఫ్రై చేయొద్దు. ఈలోగా అయితే మనం మసాలా కూడా తయారు చేసుకుందాం. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీరు గ్రేవీ ఇంకా థిక్‌గా కావాలి అంటే 2 ఆనియన్స్ ఏసుకున్నా పర్లేదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకున్నాను. ఎక్కువ అయితే మళ్ళీ కూర పాడవుతది. అందుకని చెప్పి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంగ్రీడియెంట్ అంటే ఇందులో నేను డ్రై చిల్లీ తీసుకున్నాను. ఇదైతే కర్రీకి కలరే మార్చేస్తది. చాలా బావుంటది. మీరు ఒకసారి ఎప్పుడైనా ఇలా మసాలా చేసేటప్పుడు చిల్లీ ట్రై చేయండి. నెక్స్ట్ ధనియా అండ్ జీరా. ధనియా 2 స్పూన్స్, జీరా 1 స్పూన్ తీసుకొని మిక్సీ కొట్టేసాననమాట. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి మిగతా ఫిష్‌ని కూడా ఇలా తీసేసుకుందాము. చూసారు కదా! కొంచెం అయినా బ్రేక్ అవ్వకుండా ఎంత నీట్‌గా ఫిష్ అయితే వచ్చేసాయో, ఇలా ఒక ప్రాసెస్‌లో ఇలా ఫ్రై చేస్తూ ఇంకొక ప్రాసెస్‌లో మనం ఏం చేద్దామంటే పక్కన పాన్ పెట్టేసుకొని మనం మసాలా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ తీసుకుంటున్నాను. మీకు ఎంత ఆయిల్ సరిపోతుందో దాన్ని బట్టి మీరు ఆయిల్ తీసుకోండి. ఎంత ఆయిల్ నాన్ వెజ్‌కి ఎంత ఆయిల్ ఏసుకుంటే అంత బావుంటది. మసాలా చేసేటప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానని చెప్పాను కదా! ఇది 2 ఆనియన్స్ మీడియం సైజ్‌ది ఇలా చాప్ చేసేసాననమాట. కొంచెం బావుంటది గ్రేవీ వస్తది అని చెప్పి. మీరు కావాలంటే ఇదే ఆనియన్ మిక్సీ కొట్టేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ కరివేపాకు వేశాను. కరివేపాకు మీరు కర్రీలో ఎంతేసుకుంటే అంత బావుంటది. నెక్స్ట్ అయితే నేను ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా మసాలా అయితే వేసేసాను. మీలో ఎంతమంది ఫిష్‌ని ఇలా ఫ్రై చేసి వండుతారో నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్‌లో ఇక్కడ నేను 2 టమాటాస్ తీసుకున్నాను. దీన్ని మిక్సీ కొట్టేస్తే ఇంకా బెస్ట్. నేను ఏం చేశానంటే ఇక్కడ చాప్ చేసేసానన్నమాట. చాప్ చేసేసి మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలుతది కదా! అప్పుడు ఈ టమాటా కూడా వేసేయాలి. ఇంకా బాగా కలిపేసుకొని మనమైతే కొద్దిసేపు మూత పెట్టుకుందాము. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకేసి కొంచెం డ్రై అయ్యి ఇలా ఆయిల్ తేలినప్పుడు కొంచెం మధ్య మధ్యలో కలిపేసుకుందాము. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఇందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకుందాం. ఇందులోనే మనం ఎంత సరిపడా కారం కూడా వేసుకుందాం. గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ ఫిష్‌లో ఫ్రై చేసినప్పుడు సాల్ట్ అండ్ పసుపు వేశాను కదా! సో, మీరు మర్చిపోవద్దు. ఇందులో మసాలాలో ఎక్కువ వేయొద్దు. ఆల్రెడీ ఫిష్ మనం వేసాం కదా! సో, అందుకని చెప్పి ఇందులో అయితే కొంచెం చూసుకొనే వేసుకోండి. కారం వేసి కొద్దిసేపు ఫ్రై చేశాక మనమైతే ఇందులో వాటర్ ఏసుకున్నాము. వాటర్ కూడా మీరు చూసుకొని వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ అయితే మీరు తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఇలా తీసుకున్నాను. వాటర్ ఏసుకున్నాను కదా! చూసారు. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనము ఇందాక చూపించిన డ్రై మ్యాంగో ఉన్నాయి కదా! ఆ డ్రై మ్యాంగో అయితే తీసుకోవాలి. ఈ డ్రై మ్యాంగోనైతే మనం వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. మా సైడ్ అయితే దీన్ని ఎండు మామిడి మొక్కలు అంటారు. కొంతమంది మామిడిబద్ద అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇది తెలుసో నాకైతే తప్పకుండా చెప్పండి. మూత తీసి చూసినప్పటికి వాటర్ ఇలా మరిగేటప్పుడే మనం ఈ ఫిష్‌ని వేసేసుకోవాలి. మనకి డ్రై మ్యాంగో వల్ల ఏంటంటే పుల్ల అంతా దిగుతదనమాట. దానికున్న పులుపంతా కర్రీలో దిగుతుంటది. దానివల్ల అయితే కర్రీ చాలా బావుంటది. ఇక్కడ చూసారు కదా! అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసాను. గరిటెతో అయితే అసలు కలపొద్దు. మొత్తం పీస్ పీస్ వచ్చేస్తది. నెక్స్ట్ ఇది కొంచెం ఇలా కుదిపేసాక మనమైతే దీనికి మూత పెట్టేసుకోవాలి. ఒరిస్సా అండ్ శ్రీకాకుళంలో ఈ డ్రై మ్యాంగోస్‌ని చాలా వాడతారు. ఓన్లీ ఫిష్‌లోనే కాదండి. వెజ్ కర్రీస్‌లో కూడా ఈ డ్రై మ్యాంగోని వేస్తారు. చాలా బావుంటది. చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. మీరు డ్రై మ్యాంగో గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మీరు
ఇంట్లో చేసుకుంటారా? లేదా బయట కొనుక్కుంటారా? అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడ చూసారు కదా! ఒక్క పీస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత నీట్‌గా చేపలున్నాయో. మనం ఫ్రై చేసుకున్నాం కదా! దానివల్ల అయితే ఇవి బ్రేక్ అవ్వలేదు. లేకపోతే బ్రేక్ అయిపోతాయి. ఇంకా ఈ గ్రేవీలో మనమైతే ఒక చిల్లీ యేసుకుందాము. గ్రీన్ చిల్లీ ఏం చేస్తామంటే మధ్యలో ఇలా కట్ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ వస్తది. చాలా బావుంటది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. కొన్ని నాన్ వెజ్ కర్రీస్‌కి ఇలా మనం చిల్లీ యేసుకుంటే చాలా బావుంటది. ఇంకా మధ్య మధ్యలో మనం మూత తీసేసి మెల్లిగా కలుపుకోవాలి. ఎక్కువ మనం గరిటెతో అటు ఇటు చేసేయొద్దు. దానివల్ల పీసెస్ బ్రేక్ అయిపోతాయి అని చెప్పాను కదా! జస్ట్ నేను చూపించేటట్టు ఖాళీగా ఎక్కడ పీస్ లేని ప్లేస్‌లో ఇలా జస్ట్ గరిటెతో అలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఒక్క ఫిష్ కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత పీస్ నీట్‌గా ఉందో చూసారు కదా! ఇదే అన్నమాట. ఫ్రై చేసుకొని వండితే చాలా బావుంటది. నెక్స్ట్ ఇది కర్రీ అయిపోయాక మనం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత మనం కర్రీని తింటే దాని టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే ఈలోగా డ్రై మ్యాంగోలో ఉన్న ఫ్లేవర్ అంతా జ్యూస్‌లో ఈలోగా మొత్తం పట్టేస్తదన్నమాట. ఇంకా లాస్ట్‌లో మీరు ఇంట్లో ఏ మసాలా అయితే కర్రీస్‌కి వాడుకుంటారో దాన్ని కొంచెం వేసుకోండి. బావుంటది. మీరు ఇంట్లో యూజ్ చేసే చికెన్ మసాలా అయినా కొంచెం వేసుకోవచ్చు. ఈలోగైతే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఫిష్ అసలు కొంచెమైనా బ్రేక్ అవ్వకుండా ఎంత ఫ్రెష్‌గా టేస్ట్ కూడా పుల్లగా, కారంగా చాలా బావుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో.